అధికారంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఏవేవో మాట్లాడొచ్చు, అంతటి మాటలైనా అనేయొచ్చు. కానీ అధికారం కోల్పోతే ఉంటుంది సామిరంగా, అచ్చం అనిల్ కుమార్ యాదవ్లా ఉంటుంది. ఓ చిన్నపాటి కేసులో విచారణకు ఆయనను పిలిచారు పోలీసులు. కానీ డుమ్మా కొట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అనిల్. తనపై పోలీసులు పెట్టిన కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అనిల్ భయాన్ని చూసి వైసీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏంటి మన అనిలేనా అని ఆశ్చర్యపోతున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ తీరు చూసి నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొడుతూ మీసం మెలేస్తూ చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. మొన్న మధ్యన నెల్లూరు జిల్లాలో ఒక వివాదం నడిచిన సంగతి తెలిసిందే. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించే క్రమంలో ప్రశాంతి రెడ్డిపై అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని ఖండిస్తూ ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అకారణంగా దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో ఏవన్గా ప్రసన్న కుమార్ రెడ్డి, ఏటూగా అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు హాజరు కావాలని అనిల్ను నోటీసులు అందించారు. కానీ ఏవన్గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఏటుగా ఉన్న అనిల్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అలా వెళ్తూనే హైకోర్టులో తనపై కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన విస్మయం వ్యక్తమవుతోంది. చిన్నపాటి కేసుకి అనిల్ భయపడిపోతున్న తీరు వారు తప్పుబడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనిల్కు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. మీసం మెలేసేవారు, తొడగొట్టేవారు, పవన్ కళ్యాణ్తో లోకేష్ను తక్కువ చేసి మాట్లాడేవారు. చంద్రబాబు వయసును చూసి కూడా గౌరవించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు అధికారం తారుమారు కావడంతో అసలు తత్వం బోధపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనిల్ రాష్ట్రంలోనే ఉండలేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనవసరంగా వచ్చి చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుంటున్నారు. అసలు పెద్ద కేసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. మున్ముందు చుక్కలు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ చిన్నపాటి దూషణ కేసు కూడా ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. మున్ముందు పెద్ద కేసులు ఎదురైతే పరిస్థితి ఏంటో అన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. అయితే ప్రశాంతి రెడ్డిపై దూషణ కేసుకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ భయపడడం వెనుక చాలా కారణాలున్నాయి. ఈ కేసులో ఏవన్గా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు. కానీ తన విషయంలో మాత్రం అరెస్ట్ ఉంటుందని అనిల్ తెలుసు. ఎందుకంటే క్వాడ్స్ కుంభకోణం కేసులో ఆయన పిఏ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆయన ఇచ్చిన సమాచారంతో అనిల్ కుమార్ కూడా ఈ కుంభకోణంలో సంబంధాలున్నాయని ఆధారాలు సేకరించారు పోలీసులు. అందుకే హైకోర్టు తలుపు తట్టారు అనిల్. పేరుకి దూషణ కేసు అయినా మైనింగ్ కుంభకోణంలో బయటపడేందుకే అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే అనిల్తో భయంతో అజ్ఞాతంలోకి వెళ్లడం మాత్రం హాట్ టాపిక్గా మారింది.